స్పెషల్ ఇది చిట్టిడ్లీ సాంబార్ది చాలా అంటే చాలా స్పెషల్ ఇక్కడ. ఎందుకంటే సాంబారు ఉడిపిలో ఉన్నట్టు ఎక్కడ ఉండదని వీళ్ళు అయితే అనుకుంటారు అనమాట. ఇదైతే నీరు దోశ అంట. చూసుకోవచ్చు, ఇది చూస్తానికి కొంచెం మన దగ్గర అట్లుంటాయి అట్లా అవుతుంది లోపల, అంటే అట్లా రవ దోశ లాగా అవుతుంది. దీంట్లోకి ఇదైతే ఇచ్చిన అనమాట కొబ్బరి. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి హోల్లో లోపల చిన్న గుండు ఉంటుంది నాకు తెలిసి. కర్ణాటక సైడ్ వస్తే మాత్రం మసాలా దోశ అనేది మిడిల్ నుంచి తీయాలి. సో లోపల మొత్తం స్టఫింగ్ అయితే ఉంటుంది అనమాట మంచిగా, బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఇలా తినాలి ఫస్ట్. కొంచెం కూడా ఆయిల్ ఎక్కువ లేదు చూడండి, ఒక్క చేతితోటి ఇట్లా అనొచ్చు మంచిగా. చూడండి ఆహా ఎంత మంచిగా వస్తుందో. హలో గైస్, మనం అయితే ఇలా వుడ్లాండ్స్ కి అయితే రాబోతున్నాం అనమాట. రెస్టారెంట్ ఉడిపిలో చాలా ఫేమస్, ఇది 50 years నుంచి అయితే ఉందన్నమాట. సో దీంట్లో టేస్ట్ అయితే అద్దిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఉడిపిలో స్ట్రీట్లో ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. సో మీరు ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్ నియర్ వుడ్లాండ్స్ రెస్టారెంట్ కొడితే వచ్చేస్తుంది అనమాట లొకేషన్. మనమైతే లోపలికి వెళ్దాం. అంబియన్స్ అయితే సూపర్ ఉంటుందంట. ఎంట్రన్స్ కూడా మొత్తం ఇక్కడ వరకు ఏసీ అయితే వస్తుంది అనమాట, చల్లగా ఉంది. ఆహా లోపలికి అయితే వెళ్దాం. హోటల్ ఉన్నట్టుంది, స్మెల్ అయితే అట్లనే వస్తుంది. ఆహా 5 star హోటల్ టైప్లో ఉంది. ఓ మామూలుగా లేదు గైస్. హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర అసలు ప్రైజెస్ మాత్రం ఎంత తక్కువ ఉన్నాయి అంటే అంత తక్కువ ఉన్నాయి. అంటే ఈ అంబియన్స్కి వీళ్ళ దగ్గర నార్మల్గా బయట తిన్న కర్ణాటకలో ఇడ్లీ కూడా 90 రూపీస్ 70 రూపీస్ అట్లా ఉంటాయి. వీళ్ళ దగ్గర 85 రూపీస్ మాత్రమే ఉంది, చూసుకోవచ్చు. బా ఈ అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది గైస్. అసలు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ తినొచ్చు. బా సూపర్. కామెడీ ఏంటంటే స్నాక్స్ లో వీళ్ళు ఇడ్లీ అయితే పెట్టారు అనమాట. అది హైలైట్. అసలు పూరి కానీ వడ కానీ అన్ని 100 రూపీస్ 90 రూపీస్ లోపే. అసలు హైలైట్. బాబా పూరి అయితే వచ్చేసింది, లావు ఉన్నాయి అనమాట, మస్తు బొంగినాయి. వడ కూడా వచ్చింది, ప్లేట్ పూరి వడ ఇంకేదో చెప్పినాం కదా పూరి కూర్మా. సో గైస్ ఇదైతే కూర్మా. బాబా ఇది సాంబారు, ఇదైతే చట్నీ. చూస్తానికి మస్తు టెంప్టింగ్ అవుతుంది అనమాట. సో గాయస్ పూరి చూడండి, బాబా కొంచెం కూడా ఆయిల్ ఎక్కువ లేదు చూడండి. ఒక్క చేతితోటి ఇట్లా అనొచ్చు పూరి కూర్మాతోటి. ఆహా టేస్ట్ మాత్రం లిటరల్ అదిరిపోయింది. మనం ఒకసారి ఈ కూర్మాతో పాటు ఇదైతే అద్దుకుందాం. ఇలా కొబ్బరి చట్నీ అండి ఇది. అబ్బా వేరే లెవెల్. పూరి ఏంటంటే లోపల వరకు చూసుకోవచ్చు మంచిగా కుక్ అయింది. అసలు పూరి అయితే ఎంత సాఫ్ట్ ఉందంటే కొంచెం కూడా ఆయిల్ లేదు, అదిరిపోయింది. వేరే లెవెల్. సో గాయస్ ఇదైతే నీరు దోశ అంట. చూసుకోవచ్చు, ఇది చూస్తానికి కొంచెం మన దగ్గర అట్లుంటాయి అట్లా అవుతుంది లోపల, అంటే అట్లా రవ దోశ లాగా అవుతుంది. దీంట్లోకి ఇదైతే ఇచ్చిన అనమాట కొబ్బరిది. ఇదేంటి ఇది కొంచెం తీయ కొబ్బరి లౌజ్ లాగా ఉంది, కొబ్బరి స్వీట్ లాగా ఉంది. మనైతే ఫస్ట్ దోశని చట్నీ మెయిన్ అనమాట, చట్నీ అద్దుకుందాం. అదిరిపోయింది. మన దగ్గర ఇంట్లో అట్లు వేసుకుంటాం కదా రవ్వట్టు, అట్లుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. వీళ్ళ దగ్గర సాంబార్ కూడా ట్రై చేద్దాం ఒకసారి. సాంబార్ చూడండి ఒకసారి. సాంబారు అదిరిపోయింది. నువ్వు వడ చెప్పండి ఎట్లుందో. సో వడ గైస్, వడ కూడా క్రిస్పీగా ఉంది చూడండి గైస్. వడ క్రిస్పీగా ఉందన్నమాట. సో ఫస్ట్ బైట్ బాగుందా వడ? నీరు దోశ అదిరిపోయింది, సూపర్ ఉంది వడ. ఇంకో ఒక్క చేతితో ఇట్లా అనొచ్చు గాయస్. వడ ఒక్క చేతితో అంటే వడ వచ్చింది. సాంబార్ బాగుంది, సూపర్ ఉంది. వడ మాత్రం హైలైట్. వడ కూడా మస్ట్ ట్రై. అన్నిటికంటే చెప్తున్నా కదా, ఊరైతే మీరు ఫిదా అయిపోతారు. రవ్వ దోశ మస్ట్ అండ్ షుడ్. నీరు దోశ తినకుండా ఏ కాదు కూర్మన. సో గాయస్ చూసుకోవచ్చు పరోటా లేయర్లు మంచిగా చూడండి. ఆహా ఎంత మంచిగా వస్తుందో. ఒక్క చేతుడు చాలు, పరోటా కూడా ఇట్లానే వస్తుంది, స్వీట్గా తొలిగిపోతుంది అనమాట, స్మూత్గా.
వీళ్ళు ఇచ్చిన కూర్మా చూసానికైతే ఇందాక ఇచ్చిన పూరి గ్రేవీ లానే ఉంది కానీ ఆహా కొబ్బరి లౌజు వేరే లెవెల్. ప్రతి ఒక్క ఐటమ్ నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది. మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్ దగ్గరకు వస్తే కంపల్సరీ వుడ్లాండ్స్ అనే రెస్టారెంట్కి రండి. అది క్లోజ్. ప్రైజెస్ కూడా చాలా తక్కువ అన్నట్టు. వీళ్ళు ఇచ్చే క్వాలిటీకి అంబియన్స్కి 100% రికమెండ్. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. నీ దోశ కంపల్సరీ, పూరి కంపల్సరీ, ఏదైనా కంపల్సరీ, ఏదైనా అన్ని బాగున్నాయి. మనం మసాలా దోశ అయితే వచ్చింది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి హోల్లో లోపల చిన్న గుండు ఉంటుంది నాకు తెలిసి. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ మిడిల్లో నుంచి తీయాలన్నమాట. ఎప్పుడైనా సరే కర్ణాటక సైడ్ వస్తే మాత్రం మసాలా దోశ అనేది మిడిల్ నుంచి తీయాలి. సో లోపల మొత్తం స్టఫింగ్ అయితే ఉంటుంది అనమాట మంచిగా. బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. ఇలా తినాలి. ఫస్ట్ మధ్యలో దుంపుకుంటే ఏం చేయాలి, ఇలా కొబ్బరి చట్నీలా అంటే కొబ్బరి చట్నీ పల్లీలు మిక్సింగ్ కొడతాడు. టేస్ట్ చేద్దాం ఒకసారి. ఆహా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా, ఇలా చట్నీ సాంబార్ రెండు మిక్స్ చేసి చాలా బాగుంది అసలు నెక్స్ట్ లెవెల్. దీని కాస్ట్ కూడా 80 రూపీస్. అన్ని 85 అట్లా ఆ రేంజ్ లో ఉన్నాయి. 80 అంటే బెస్ట్. అన్ని ఈ ప్రైస్ లో ఉన్నాయి. నేను కరెక్ట్ ప్రైస్ అయితే చెప్పలేను కానీ అన్ని 85, 80 ఆ టైప్ లోనే ఉన్నాయి అనమాట. 100 లోపల ఉంటాయి గాయస్ దోశలు అయితే. అంటే చీజ్ దోశ కావాలంటే 100 ఎబో ఉన్నాయి, మిగతాని 100 లోపల ఉన్నాయి. కళ్ళు మూసుకొని మీరు ఏది ఆర్డర్ చెప్పినా అది తిరిగిపోతుంది. వీళ్ళ దగ్గర మేము స్పెషల్ అంట. వీళ్ళ దగ్గర ఏది నీరు దోశ అనేది చాలా స్పెషల్ అంట. ఇది 48 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ నుంచి ఉందంట ఈ హోటల్. 88లో 98లో స్టార్ట్ చేసాడంట. వీళ్ళ దగ్గర నీరు దోశ చాలా ఫేమస్ అంట. నీరు దోశ ట్రై చేసినాం, అది తిరిగిపోయింది. అండ్ వీళ్ళ దగ్గర మ్యాంగ్లూర్ బన్స్ అని ఉంటాయి, బనానా విత్, అదైతే కొంచెం తీయ ఉంటుందని మేము అయితే స్కిప్ చేసేసినాం. సో 100% మస్ట్ రికమెండ్ ఈ హోటల్, పక్క ట్రై చేయండి. సో గాయస్ వీళ్ళ చిట్టిడ్లీ స్పెషల్ ఇది చిట్టిడ్లీ సాంబార్ది చాలా అంటే చాలా స్పెషల్ ఇక్కడ. ఎందుకంటే సాంబారు ఉడిపిలో ఉన్నట్టు ఎక్కడ ఉండదని వీళ్ళు అయితే అనుకుంటారు అనమాట. కానీ మన దగ్గర కూడా బాగానే ఉంటుంది. సాంబార్ అంటే యాక్చువల్ చెన్నై, ఇక్కడ టేస్ట్ టిఫిన్ లో టేస్ట్. కానీ ఉడిపి కుంభకోణం సాంబార్ సంథింగ్ ఏదో ఉంటుంది దీని పేరు, ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో మనం ఇట్లా చట్నీ తీసుకొని ఎప్పుడైనా తినాలంటే ఇట్లా డిప్ చేసి నెయ్యిలో 100% నెయ్యి వేసింది దీంట్లో. ఇది సాంబార్ ఇడ్లీ కాదు, అంటే ఇడ్లీ మీద నెయ్యి వేసి ఆ నెయ్యితో సాంబార్లో ముంచిండు. చూడండి అసలు ఒకసారి ఎట్లుందో, సూపర్ ఉంది. ఫస్ట్ ఉట్టిగా ఓన్లీ సాంబార్తో తినేసిన అద్దరిపోయింది. నెక్స్ట్ వీళ్ళ చట్నీతో అయితే తిన్నాం, అసలు మస్తు చట్నీ కూడా అద్దుకొని ఆహా గుడ్డు గుడ్డు మింగి వచ్చింది. ఒక్కొక్క బయటకు ఒక్కొక్కటి, ఒక్కొక్క బయటకు ఒక్కొక్కటి చట్నీ చెప్పినా చట్నీ అద్దరిపోయింది కదా. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కూడా 100% మస్ట్ రికమెండ్. ఇది చూస్తానికి చూడండి అసలు ఎంత టెంప్టింగ్ ఉందో, మామూలుగా లేదు. అరే రఘు ఎట్లుందో ట్రై చేసి చెప్పరా, మా తమ్ముని వాళ్ళని అయితే అడుగుదాం ఎట్లుందో. సాంబార్ మాత్రం ఇచ్చిపాడు, వేరే లెవెల్. మీకోసం మాత్రం పక్క ఈ రెస్టారెంట్ లో ట్రై చేయాలి. నువ్వు తినరా విగ్గు. Excuse me. YouTube channel 50% discount బాగుంది. అన్ని ఐటమ్స్ లో నీకు ఏది ఎక్కువ నచ్చిందిరా? పరోటా, అది దోశ ఏదో ఉంది అది బాగుంది. అరే రఘు నీకేం నచ్చిందిరా? నాకైతే పరోటా, ఇంకోటి రవ్వ దోశ ఏంటిది అది సంథింగ్ ఏదో నీరు దోశ. నీరు దోశ మస్తుంది. మాక్సిమం. నీకేం నచ్చిందన్నా? పూరి కుర్మా ఒక రేంజ్ ఉంది, కుర్మా మాత్రం. సో నాకైతే సాంబార్ మస్తు నచ్చింది, సూపర్ ఉంది. సో గాయస్ మన టీ అయితే వచ్చిందనమాట. ఇదైతే కాఫీ, మా అన్న అయితే కాఫీ ఆర్డర్ చేసుకుంటాం. కాఫీ చూస్తానికి అయితే మస్తు ఉంది. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం చాయ్. యాక్చువల్గా నేను కాఫీలు టీలు అస్సలు తాగను, సో ఇలా టెంపింగ్ ఉందని చెప్పి కాఫీ ట్రై చేస్తున్నాను. అదిరిపోయింది స్వర్గం. అట్లా మంచిగా టిఫిన్ తిన్నది అది గట్టిగా, కాకపోతే కొంచెం చక్కెర తక్కువైంది. వీలైతే ఇట్లా చక్కెర సపరేట్ అయితే ఇస్తారు అన్నమాట తక్కువ తీసుకోవడానికి. చక్కెర కంపల్సరీ వేసుకోవాలి. టేస్ట్ అదిరిపోయింది. ఫ్లేవర్ మాత్రం అంటే స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ ఉంది కాఫీ కూడా చాలా అంటే చాలా. చూసుకోండి అసలు మొత్తం ఎంత చిక్కగా ఉందో టీ, చాలా చిక్కగా ఉంది. సో టేస్ట్ అయితే అసలు చెప్తున్నా కదా, ఆహా అదిరిపోయింది అసలు. స్ట్రాంగ్ ఉంది, చాలా బాగుంది. బిల్ అయితే వచ్చేసింది 13 మందికి కలిపి. ఎన్ని ప్లేట్లు చూడండి మొత్తం, వాటర్ బాటిల్స్, టీ, కాఫీ,
అన్ని కలిపి ఎన్ని ప్లేట్లు అయినాయి చూడండి, చాలా ప్లేట్స్ అయినాయి. అన్ని ప్లేట్లు కలిపి మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ జిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి 1800 అవుతుంది. చాలా తక్కువ, అంటే మనిషికి 100 రూపీస్ కంటే కొంచెం ఎక్కువ, అండ్ 130 150 పడ్డది అంతే మనిషికి. అది కూడా ఒక్కొక్కరు రెండు ప్లేట్లు తిన్నాం. అసలు బెస్ట్ అని చెప్పొచ్చు. మా ఫ్యామిలీ మొత్తం అందరం తిన్నాం, 13 మంది. చాలా తక్కువ ఏదో వచ్చింది అనమాట. 100% రికమెండ్ చేస్తాయి ఈ ఛానల్లో. సో కంపల్సరీగా 1800లో 13 మంది ఇష్టం వచ్చినంత తిన్నాం మంచిగా. ఏసీలో వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తారు. రెస్టారెంట్ టైప్లో మనం టిఫిన్ తిన్నాం అనమాట. చాలా అసలు చాలా అంటే చాలా బెస్ట్. టేస్ట్ ప్రతిది అద్దరిపోయింది, క్వాలిటీ కానీ అద్దరిపోయినాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందుకు వస్తూనే ఉంటాయి. సో ఇది మాత్రమే సపరేట్ బ్లాగ్ చేసినాం అనమాట ట్రిప్లో. సో నెక్స్ట్ వీడియోలు అయితే ఇంకా వస్తుంటాయి. మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో బ్లాగ్తో ముందు కలుస్తాం. బాయ్.